సర్వశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. దైవాక్యోపదేశం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రభునందు ప్రియులందరికీ ప్రభునామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడినై ఉన్నారో జాగ్రత్తగా ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. రాజుల గ్రంథము 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పౌరపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిన. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములైనా. చదువుబడినటువంటి లేఖన భాగంలోంచి ప్రభువా నాతో మాతో మాట్లాడండి. దీనదాసులను మరుగుపరిచి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. నా నోటిని మీ బోరగా చేసుకోండి. నాలో ఉన్నటువంటి మానవ జ్ఞానాన్ని బంధించండి. మీ దైవ జ్ఞానంతో నింపండి. నిల్చున్న నాతో, వినిచిన మీ ప్రియ బిడ్డలతో మీరే స్వయముగా మాట్లాడి వినే చెవులు గ్రహించే, హృదయం అనుసరించే మనసు మాకు అనుగ్రహించి మహిమను పొందమని మహిమ వేగాస్తునుడై రానైన యేసే ప్రశస్తంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి ధ్యానించుకుందామండి. రాజుల గ్రంథం 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పౌరపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. ప్రభునందు ప్రియులారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగము అంటే క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రాజుల పరిపాలన కాలంలో జరిగినటువంటి సంగతి. ప్రభునందు ప్రియులారా, అయితే సిరియా రాజు ఇశ్రాయేలుని ముట్టడి వేశారు. సిరియా రాజు సోమ్రోనికి ముట్టడి వేశారు. సోమ్రోన్లో ఉన్నటువంటి జనులందరూ కూడా క్షామంతో బాధపడుతున్నారు. క్షామం అంటే కరువుతో బాధపడుతున్నారు. ముట్టడి వేసినప్పుడు ఆ ముట్టడి వేయబడిన పట్టణంలో నుంచి ఎవరు బయటకు వచ్చిన వాళ్ళని అతం చేస్తూ ఉంటారు. బయట నుంచి ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళనివ్వరు. అలా ముట్టడి వేయబడినప్పుడు వారికి ఉన్నటువంటి తినుబండాలన్నీ అయిపోయినాయి. వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ సమయంలో గాడిద యొక్క తల 50 రూపాయలకు అమ్మబడుతుందంట. అరపావు పౌరపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుందంట. అంత కఠినంగా ఆ ముట్టడిలో వాళ్ళు మరి ఇబ్బందులు పడుతూ చాలా ఆహారం లేని వల్ల బాధలు పడుతూ ఉన్నారు ఈ సోమ్రోన్ ప్రజలు. ప్రభునందు ప్రియులారా, పాలుతేనెలు ప్రవహించే దేశము దేవుడు ఇచ్చిన ఆ దేశంలో ఇంత కరువు రావడానికి, ఇంత మరి ఇబ్బందులు పడడానికి కారణం వీళ్ళ అవిధేయత వల్లే. ఒక విధంగా చెప్పాలంటే ఒక నాయకుడు తన నాయకత్వంలో, ఒక నాయకుడు క్రమంగా నడుచుకున్నప్పుడు ఆ నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రమంగా నడుచుకుంటారు. ఆ నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. ఒక నాయకుడు క్రమం తప్పినప్పుడు ఆ నాయకత్వంలో ప్రజలందరూ క్రమం తప్పుతారు. ఆ ప్రజలు మరి ఇబ్బందులు పడసాగుతారు. ప్రభునందు ప్రియులారా, అయితే ఇక్కడ రాజు యొక్క క్రమం లేని పరిపాలన వల్ల, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత లేకపోవటం వల్ల ఈ సోమ్రోన్లో కరువు వచ్చింది. అయితే ప్రభునందు ప్రియులారా, ఇలా జరుగుతున్నప్పుడు అయితే రాజుగారు ఏం చేస్తున్నారంటే మనం చూసినట్లయితే 25వ వచనంలో ఉంటుంది. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణ ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేయనిదే నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును, కళ్ళంలో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేన్నైనా ఇచ్చి సహాయం చేయవల్లపడదని చెప్పి రాజుగారు ఇలా సోమ్రోలో ఇంత ఇదిగా కఠినమైన క్షామం జరుగుతుండగా అసలు నా పట్టణ ప్రజలు ఏం చేస్తున్నారనంట, ఆ ప్రాకారం నడిచి వెళ్తున్నారంట. ఆయన నడిచి వెళ్తూ ఆ సోమ్రోను పట్టణాన్ని చూస్తున్నప్పుడు ఒక స్త్రీ రాజుగారి వైపు చూసి కేకలు వేస్తుంది. రాజా, నాకు సహాయం చేయము అని కేకలు వేస్తుంది. అప్పుడు రాజుగారు అంటున్నారు, నీకు దేవుడే నీకు సహాయం చేయనప్పుడు నేనెక్కడి నుంచి సహాయం చేయగలను అన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లు రాజుగారు అంటే దేవుడు సహాయం చేయకపోతే నేనెక్కడి నుంచి సహాయం చేయగలను, ద్రాక్షగానుగులో నుంచైనా కళ్ళములో నుంచైనా నీకు సహాయం చేయ వల్ల పడదు, ఏమీ లేవు నా దగ్గర కూడా అంటున్నారు రాజుగారు.
దేవుడు సహాయం చేయకపోతే ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. ఒక వ్యక్తి ద్వారా సహాయం చేయించేది దేవుడే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాజుగారి మాట అంటున్నారు, ఏమంటున్నారంటే, దేవుడే నీకు యెహోవా నీకు సహాయం చేయండి, నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళంలో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేన్నైనా ఇచ్చి సహాయం చేయవల్ల పడదని చెబుతున్నారు. కళ్ళంలోనూ ఏమీ లేదు నీకు సహాయం చేయడానికి, ద్రాక్షగానుగుల్లోనూ ఏమీ లేదు, అది వీలు పడదు నీకు సహాయం చేయడం. అయినా నీ విచారానికి కారణం ఏంటి అని ఆ స్త్రీని ఇశ్రాయేలు రాజు అడుగుతున్నారు. నీ విచారం నాకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుతామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మొన్నటి అందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, రాజుగారు అడిగినప్పుడు ఆ స్త్రీని, అమ్మ అయినా నీ విచారానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఇదిగో ఈమెను చూసావు కదా నా పక్కనే, ఈమె నిన్నటి దినమందు ఇదిగో ఈరోజు మన ఆహారానికి ఏమీ లేవు కదా, నీ బిడ్డను వండుకు తిందామంది. అప్పుడు నా బిడ్డను తీసుకొచ్చి మేము వంట చేసుకున్నాం. రేపు ఆహారానికి తన బిడ్డను ఇస్తానంది. ఈరోజు నేను వెళ్ళి అడిగి మరి నీ బిడ్డను ఆహారం చేసుకుందాం, వండుకు తిందాం, నీ బిడ్డను తీసుకురంటే తన బిడ్డను దాచిపెట్టుకుంది అని చెప్పిందంట. ఎంత విపరీతమండి, ఎంత ఘోరము! ఆ క్షామాన్ని తట్టుకోలేక, కరువును తట్టుకోలేక తమ బిడ్డల్ని వండుకు తింటారు. అప్పుడు కూడా అన్యాయమే చేసుకుంటున్నారు ఒకరికొకళ్ళు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు నడిపించినప్పుడు ఆయన నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగంలో ఏదీ మీకు రానియను. ఆయన అంటున్నారు, మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి, ఆయన కట్టడలు మీరు అనుసరించాలి, అప్పుడు మీకు వ్యాధులే కానీ బాధలే కానీ ఏమీ రానేను అని దేవుడు చెబుతున్నారు. అయితే వీరు విధేయులు కాక అవిధేయత చూపిస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 52వ వచనంలో చూస్తే, మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పొడి వరకు నీ దేశమందంతటను నీ గ్రామంలో అన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామంలో అన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్క మాంసం తిందువు. భూమి ఆకాశములన్నా గతించిపోతాయి, కానీ ఆయన మాటలో సున్నైనను పొల్లైన తప్పిపోదు. మోషే గారి ద్వారాగా దేవుడు తెలియచేసిన మాటలు ఇవి. ఏమన్నారంటే, మీరు మరి నా మాటలు శ్రద్ధగా ఆలకించి నా ఆజ్ఞలను అనుసరించి మీరు నాకు విధేయులై నడుచుకుంటే మీరు పైవారుగా ఉంటారు కానీ కిందవారుగా ఉంటారు. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు పుచ్చుకోరు. మీరు అనేకులను ఏళ్తారు కానీ మిమ్మల్ని ఎవరు ఏలరు అని దేవుడు ఆజ్ఞాపించారు మోషే గారి ద్వారా. అంతేకాదు, మీరు నా వాక్యము వినని ఎడల, నా ఆజ్ఞలు అనుసరించిన ఎడల మరి మీరు అనేక జనాల చేత తారం పడతారు. శత్రువులు వచ్చి మిమ్మల్ని ముట్టడి వేస్తారు. ముట్టడి వేసినప్పుడు మీరు ఆ ముట్టడిలో ఇరుక్కుపోయినప్పుడు మీ గర్భఫలాన్ని, మీ పుట్టిన బిడ్డల్ని వండుకుని తింటారు అని కూడా ఈ గ్రంథంలో ఆయన తెలియచేస్తారు. ఏమని అంటున్నారంటే, నీ కుమారుల యొక్క నీ కుమార్తెల యొక్క మాంసం తిందువు. అంత ఇబ్బంది నీకు కలుగుద్ది నా మాట వినకపోతే. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను గైకొంటేనే నీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. అంతేకాదు ఆయన అంటున్నారు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 58వ వచనంలో, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన నీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుసు నీ దేవుడైన యెహోవా ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళు కలుగు చేయను. అవి దీర్ఘకాలం ముందు గొప్ప తెగుళ్ళు చెడ్డ రోగములై ఉండును. ఐగుప్తు క్షయవ్యాధులన్నీ నీకు వస్తాయి ఎప్పుడైతే నా మాటకు విధేయత చూపించకపోతే అని దేవుడు తన సేవకుడైన మోషే గారి ద్వారా తెలియచేశారు. ప్రభునంద ప్రియులారా, అయితే ఇశ్రాయేల్ జనాంగము, ఇశ్రాయేల్ రాజు దేవుని మాటకు విధేయత చూపిస్తుంటలేదు. ఆ రాజ్యంలో ఉన్నవారు రాజు నడుచుకున్నట్టుగా వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు. ఆ రాజు చేసిన అతిక్రమం వల్ల ఆ దేశానికే క్షామం వచ్చింది. అయితే ముట్టడి వేయబడ్డారు. రాజుగారు వెంటనే ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ చెబుతుంది, ఆ చెప్పిన మాటలు, ఇదిగో నిన్న నా బిడ్డని వండుకు తిన్నాం, నేడు తన బిడ్డని ఇమ్మని అడిగితే దాచిపెట్టుకుందయ్యా, మాకు న్యాయం తీర్చమని రాజుగారిని అడుగుతుంటే రాజు తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు చింపేసుకున్నాడు. ఆ యొక్క
పరిస్థితులను తట్టుకోలేకపోతుంది. తన రాజ్యం అలా విచ్ఛిన్నమైపోవటం, పాడైపోవటం చూసి తట్టుకోలేక రాజుగారు ఒంటి మీద ఉన్న వస్త్రాలు చింపివేసుకుని ఇక వెళ్తున్నారు. ఆయన ప్రాకారం మీద నడుస్తున్నారు. అప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులారా, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతను తెరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనపడను. ఇంకా జనులు తెరి చూసినప్పుడు రాజుగారు గోనెపట్ట కట్టుకున్నారు. గోనెపట్ట తన మనసును ఆయాసపరచుకోవడానికి ఉపవాసం ఉండి మరి బూడిదలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ మరి మొర్ర పెట్టుకుంటూ బూడిద నెత్తి మీద పోసుకుంటూ మొర్ర పెడుతూ ఉండేవారు పితరులు. ఈ రాజుగారు గోనెపట్ట కట్టుకున్నారు. పట్టుకోలేకపోయారు. రాజ్యం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. అయితే తన గోనెపట్ట కట్టుకున్నారు. తర్వాత రాజుగారు అంటున్నారు, సాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని తలపై నిలిచి ఉన్న దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుజేయునుగాక అని. తన అతిక్రమాలు ఒప్పుకోవట్లేదు కానీ దైవజనుని తప్పుపడుతున్నారు ఈ రాజుగారు. ఎందుకు అంటే శత్రువులు సిరియన్లు ఒకసారి మన చేతికి చిక్కినప్పుడు వాళ్ళని సంహరిస్తానంటే ఈ ఎలీషా వద్దు, భోజనం పెట్టి పంపించమన్నాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు మమ్మల్ని ముట్టడి వేశారు. ఎలీషా వల్లే ఇంత కీడు వచ్చింది. తన తప్పు ఒప్పుకోవట్లేదు కానీ ఎలీషాని అంటే ప్రవక్త మాటలు తప్పుపట్టి ఈ ప్రవక్త తల ఖండించి తీసుకురమ్మని ఒక మనిషిని పంపిస్తున్నారు ప్రవక్త దగ్గరికి. సిరియా రాజు అంతఃపురంలో అనుకున్న మాటలే తెలుసుకున్నటువంటి ప్రవక్త మరి ఇశ్రాయేలు రాజు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆయనకి తెలియవా? ఆ దేవుడు తెలియచేరా? ఎలీషా ప్రవక్త ఈ మాటలు తన దగ్గర ఉన్నటువంటి జనులతో చెబుతున్నారు, ఇదిగో ఈ నరహంతకుడు కుమారుడు నన్ను సంహరించమని మనిషిని పంపుతున్నాడు. మీరు అతను రాగానే తలుపులు మూసి నెట్టివేయండి, ఆ తర్వాత అతనే వస్తాడు అని తన సేవకులతో చెప్పినప్పుడు అదేవిధంగా రాజుగారు ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అంటే, ప్రభునందు ప్రియులారా, ఆ దూత అతని వద్దకు వచ్చును. అంతటి రాజు ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను. ప్రవక్త దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ కీడు మాకింత క్షామం రావడానికి దేవుడి వల్ల అయింది. దేవుడే మమ్మల్ని బాధలకు గురి చేశారు. ఇంకా మేము ఎందుకు ఆయన ఆశ్రయించాలి, ఎందుకు కనిపెట్టాలి? ఇప్పుడు మా పరిస్థితి తారుమారైపోయింది. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించగలిగే శక్తి ఎవ్వరికీ ఉండదు అని అన్న ఎలీషా ప్రవక్త చెబుతున్నారు. రాజా, నువ్వు ఈ పరిస్థితిని చూస్తున్నావు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆ దేవుడు కనికర పడతారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ పరిస్థితిని వెంటనే తను మార్చగల సమర్థుడు అని ప్రవక్త ఒక మాట చెబుతున్నారు. 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లన్ను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చిందేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోన్ ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యావలను అమ్మబడును. 55 రూపాయలకి గాడిదలు అమ్మబడుతుందని, 5 రూపాయలకి పావురపు రొట్టె అరపావు పావురపు రొట్టె 5 రూపాయలకి అమ్మబడుతుంది అనుకుంటున్నావు కదా రాజా. ఈ సోమ్రోన్ ద్వారమందు దేవుడు అద్భుతం చేయబోతున్నారు. రేపు వాళ్ళకి ఈరోజు నువ్వు తగ్గించుకుని గోనెపట్ట ధరించావు కాబట్టి ఇదిగో తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు ధన్యుడు, తన పాపంలో ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కాబట్టి రేపు వాళ్ళకి అదే సోమ్రోన్లో క్షామంతో, శత్రు బాధతో, భయంతో ఉన్న సోమ్రోన్లో 1 రూపాయికి మానిక సన్నని పిండి, 1 మానిక 1 రూపాయికి 1 మానిక సన్నని పిండి అమ్మబడుద్ది. 1 రూపాయికి 2 మానికలు యావలు అమ్మబడతాయి అని. అందుకే నువ్వు ఎదురు చూడాలి. దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే అని ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుతో చెబుతున్నారు. ఎంత క్షామం నుంచి అయినా సరే దేవుడిని నడిపిస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. పెంట కుప్పల మీద దీనులను లేవనెత్తగల సమర్థుడు ఆయన అని చెప్పినప్పుడు ఆ రాజు దగ్గర ఉన్న ఒక అధిపతి అంటారు, దేవుడు ఆకాశం అంటే కిటికీలు తెచ్చినా నువ్వు చెప్పినట్లు జరుగుద్దా అని అడుగుతారు. ఎటకారం చేస్తాడు. ఒక అధిపతి మీద ఆ రాజు అనుకున్నాడు కానీ దేవుని మీద అనుకోలేదు. నీ భారం యెహోవా మీద మోపము, నీ కార్యం సఫలమవుద్దంటే అల్పవిశ్వాసులైన అధిపతులు పెట్టుకుని వాళ్ళ మీద అనుకున్నాడు ఈ రాజు. ఇక్కడ ఆ మాట ఉంటుంది చక్కగా, ప్రభునందు ప్రియులారా, ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండిను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెచ్చినా అలా జరుగునా అని ఆ దైవజనులకు ప్రత్యుత్తరమేగా, అతడు నీవు కళ్ళారా దాన్ని చూసేదవు కానీ దాన్ని తినకుందని అతనితో చెప్పాను. నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కన్నులారా దేవుడు చేసే అద్భుతాన్ని రేపు ఈ వేళకు చూస్తావు, కానీ నువ్వు దాన్ని మాత్రం తినవు అని దైవజనుడు అన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎట్టి స్థితిలోంచైనా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మరి ఆ నిరీక్షణకు ఆధారం కలుగు చేసే దేవుడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇలా జరిగిన తర్వాత అక్కడ
మరి సోమ్రోన్ పట్టణంలో జరిగిందంటే దేవుడు తన దైవజనుడు ద్వారా వాగ్దానం చేసిన ప్రకారము ఆయన ఏం చేస్తారంటే 7వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టు యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు ఇత్తీల రాజులను ఐగుప్తీల రాజులను బతిమిచ్చి ఉన్నాడని స్త్రీలను ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రముల్లోనైనను గాడిదల్లోనైనా దండుపేటలో నున్నవాటిలోనైనా ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలనుకుని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. అయితే సిరియన్ల దండుకి దేవుడు ఒక గొప్ప సమూహం ధ్వనియు గుర్రముల ధ్వనియు రథముల ధ్వనియు వినపడేటట్లు చేసి ఆ సిరియన్ల యొక్క దండుపేట వారికి అలజడి కలిగించారు. అలా అలజడి కలిగించినప్పుడు వాళ్ళందరూ కూడా అనుకున్నారంట, అయ్యో ఇశ్రాయేలు రాజు ఇదిగో అమోరీలకి మరి ఐగుప్తీలకి ఈయన ఇశ్రాయేలు రాజు ఇత్తీల రాజులకును ఐగుప్తుల రాజులకును బతిమిచ్చి తన జతకు మనం తీసుకొచ్చి మన మీద యుద్ధానికి వస్తున్నట్టున్నాడు, బహుజన సమూహాన్ని తీసుకొస్తున్నట్టున్నాడు. అయ్యో ఉన్నట్టుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఉన్నపాటిని ఇప్పుడు మనం వాళ్ళ మీద తిరగబడితే మనం గెలుపొందలేము, ఇప్పుడు మన మీదకి వాళ్ళందరినీ తీసుకొస్తున్నట్టున్నాడు. ఈ రథముల ధ్వని గుర్రముల ధ్వని బహుజన సమూహ ధ్వని వినపడుతుందనంట. స్త్రీయన్లు ప్రభునందు ప్రియులారా పారిపోతున్నారంట. వారికి ఉన్న గుర్రముల్లో కానీ వారికి ఉన్నటువంటి మరి ఆ గుడారాల్లో ఉన్న సామాగ్రిలో కానీ ఏమీ తీసుకోకుండానే తమ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగు పారిపోయారంట. దేవుడు వాళ్ళకి అలజడి కలిగించారు, వాళ్ళకి భయం కలిగించారు. స్త్రీయన్లకి ఖచ్చితంగా దైవజనుడు చెప్పినట్లుగా వారందరూ కూడా అప్పటి వరకు ఈ సోమ్రోను ముట్టడి వేసి సోమ్రోన్లోకి వస్తున్న వ్యాపారస్తులందరిని ఆపు చేసి వెళ్ళనివ్వకుండా వాళ్ళు హాయిగా తింటూ తాగుతూ ఉన్నవాళ్ళు అనేక పదార్థాలు సిద్ధపరచుకున్నారు, అనేక సామాగ్రి వాళ్ళే సిద్ధపరచుకుని అక్కడ పెట్టుకుని ఉంచుకున్నారు. అవన్నీ విడిచిపెట్టేసి రథాలను కానీ గాడిదలను కానీ సామాగ్రిని కానీ ఏమీ తీసుకోకుండా విడిచిపెట్టి పారిపోయారు. దేవుడు అద్భుతాన్ని జరిగించారు. అయితే ఈ అద్భుతాన్ని తెలుసుకోవడానికి సోమ్రోన్లో ఎవరికి కూడా ధైర్యం లేదు, విశ్వాసం లేదు. అయ్యో దైవజనుడు చెప్పారు కదా, ఏం కార్యం దేవుడు చేయబోతున్నారో చూద్దామని అనుకోకుండా భయంతో వాళ్ళ సోమ్రోన్లో ఉన్నప్పుడు మరి ఆ సోమ్రోన్ పట్టణంలో 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 4 కుష్ఠరోగులు ఆ పట్టణ ద్వారం మంది ఉంటారు. వాళ్ళు పాలెం వెలుపల పెడతారు కుష్ఠరోగుల్ని, ఎందుకంటే వాళ్ళు అపవిత్రులు. కడిగితే పోయే పాపాన్ని ఏమో చాలా జాగ్రత్తగా అంటుకుంటే అయ్యబాబు అన్నట్టుగా ఉంటారు, కడిగినా పోని పాపాన్ని ఏమో హృదయంలోనే పెట్టి ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఈ కుష్ఠరోగులను అపవిత్రులుగా ఎంచి ద్వారం బయట పాలెం వెలుపల పెడితే వీళ్ళకి ఎవరన్నా ఏదైనా తెచ్చి పెడతారేమో అని వాళ్ళ ద్వారం దగ్గరికి వస్తే ఎవ్వరూ ఏమీ పెట్టట్లా, ఎందుకంటే సోమ్రోన్లో క్షామం ఉన్నందువల్ల. అయితే ప్రభునందు ప్రియులారా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసి, మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదుమనుకుంటుమా? పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చడి చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చట చచ్చిపోదుము. పదండి స్త్రీల దండుపాట్లకు పోదుము, రండి వారు మనల్ని బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనం చంపినా చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలనికి పోవాలని లేసి సిరియన్ల దండు వెలుపల భాగం వద్దకు రాగా అచ్చడి ఎవరూ కనబడక పోయారు. ఈ 4 కుష్ఠరోగులు కూడా యోచించుకున్నారు, మనం ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, సోమ్రోన్లోకి వెళ్ళినా అక్కడ ఏమి లేదు తినడానికి, అక్కడ చచ్చిపోతాం, కాబట్టి మనము సిరియన్ల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏదైనా కొంచెం పెట్టి మనం బ్రతకనిస్తే బ్రతుకుదాం, చంపేస్తే చచ్చిపోదాం అని మన చేతులతో మనం ఎలాగా చావలం, ఈ ఆకలితో చచ్చిపోయి కన్నా ఒకసారి ఈ ప్రాణాలు అలా తీసేస్తేనే అని అంటే ప్రాణాలకు తెగించి 4 కుష్ఠరోగులు సిరియన్ దండుపోట్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ వెనక భాగం జడుతూ వెళ్ళి చూసినప్పుడు ఎవ్వరూ లేరు. అక్కడ భోజన పదార్థాలు ఉన్నాయి, అనేకమైన మరి వస్త్రాలు, అనేకమైన అవన్నీ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి అన్నీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియులారా ఉండేటప్పటికి అన్నీ విడిచిపెడతాం, వెండి ఉంది, బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీరు వెంటనే వెళ్ళి శుభ్రంగా ఆహారం తిని మరి కొన్ని తెచ్చుకుని కొన్ని వస్తువులు అయితే తెచ్చుకుని దాచిపెట్టుకుని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళాక వాళ్ళ మనస్సాక్షి గద్దించింది, అయ్యో ఈరోజు శుభవర్తమానం గల దినము, మనం ఇలాగా జనులందరూ క్షామంతో సోమ్రోన్లో భయంతో ఉంటుంటే, భయభీతులతో బ్రతుకుతుంటే, ఆకలితో మాడిపోతుంటే మనం ఇలా చేయటం, దేవుడు గొప్ప రక్షణ ఇచ్చారు, ఈ రక్షణ దాచిపెట్టడం యోగ్యమైనది కాదని వాళ్ళు తెలుసుకుని ప్రభునందు ప్రియులారా వెంటనే వాళ్ళు సోమ్రోన్లో ఉన్నటువంటి రాజుగారికి కౌరు పంపిస్తారు. కౌరు పంపించినప్పుడు
రాజుగారు నమ్మరు మొదట. అల్పవిశ్వాసం ఎప్పుడు రాజుకి అల్పవిశ్వాసమే, నమ్మలేదు. అయితే అప్పుడు ఆ రాజు సేవకులు ఒక ఆయన అంటారు, అయ్యా ఇప్పటికే ఎంతమందో ఇశ్రాయేలులో బహుమంది మరి లయమైపోయారు, ఒక 5గురిని పంపిద్దాం 2 రౌతులు ఇచ్చి, ఇంకో 5గురు లయమైపోవడం గొప్ప అబ్బురమేం కాదంటే మరి రాజుగారు ఆ యొక్క సైనికుడు మాట విని వాళ్ళని పంపించారు. పంపించినప్పుడు సిరియన్లు పారిపోవటం, అక్కడంతా వాళ్ళు పారిపోయినంత లెక్కలో వాళ్ళ సామాగ్రి పడి ఉండటం అన్నీ చూసి వచ్చి రాజుగారితో చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులారా మరి అప్పుడు సోమ్రోను ప్రజలందరూ కూడా సంతోషంతో ఇదిగో దేవుడు సిరియల నుంచి మమ్మల్ని విడిపించారు కాబట్టి ఈరోజు దైవజనుడు చెప్పినట్లుగా మనకి మరి ఆనందము, సంతోషం, సమృద్ధి మనకు అనుగ్రహింపబడింది. శత్రు బాధ నుంచి దేవుడు విడిపించారని అంట ఆనందంతో ఆ సోమ్రోను ప్రజలందరూ కూడా మరి సిరియన్ల యొక్క దండుపేటలకు వచ్చి అక్కడ ఉన్నవన్నీ దోచుకున్నట్లుగా మరి ప్రభునందు ప్రియుల వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. అయితే ప్రభునందు ప్రియుల అన్నీ దోచుకుని వాళ్ళు తీసుకెళ్లారు. దైవజనుడు చెప్పినట్లుగా మరి 7వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకుని కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల యావులో అమ్మబడను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి ఆ ద్వారంన నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజను యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుట చేత అతడు మరణమాయను. జనులందరూ కూడా చక్కగా అక్కడ ఉన్నాయని దోచుకు తెచ్చుకున్నారు. రాజుగారు మరి తన దగ్గర ఉన్న అధిపతిని ఆ ద్వారమందు కాపలాకి తను నియమించినప్పుడు ఈ జనులందరూ కూడా త్రొక్కడం వల్ల ఆ యొక్క అద్భుతాన్ని కళ్ళారా చూశారు. కానీ ఈ అపనమ్మకస్తుడైన ఆ యొక్క మరి రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి ఆ జనులందరూ తొక్కడం వల్ల అతను చనిపోయాడు. దైవజనుడు చెప్పినట్లుగా ప్రభునందు ప్రియుల కళ్ళారా చూశాడు కానీ నమ్మనందుకు తన ఈ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే అతని జీవితం అక్కడ ముగించబడింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన మీద ఆనుకుంటే పూనుకునే దేవుడు. ప్రభునందు ప్రియులారా ఇశ్రాయేలు ఎన్నోసార్లు వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు శత్రువుల చేతికి దేవుడే అప్పగించేవారు. శత్రువులను మిత్రులుగా చేయాలన్నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మిత్రులను శత్రులుగా చేయాలన్నా ఆయనకు అసాధ్యమైనది లేదు. అయితే ప్రభునందు ప్రియులారా వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలు ఒప్పుకొని మరి దేవుని వైపు తిరిగారో దేవుడు మళ్ళీ ఆ సిరియన్ నుంచి తానే యుద్ధం జరిగించి మరి ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చి సోమ్రోను పట్టణాన్ని కాపాడారు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఆనాడు ఉన్న మహిమ ఈనాడు ఉంది, ఆనాడు ఉన్న విశ్వాసము, ఎంబడింపు, నమ్మకము ఈనాడు ఉంటే దేవుని వాక్కు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు విడిపించడానికి చాలినవాడు, సమర్థుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి మారు మనసు నొంది మరి మనకున్న అతిక్రమం మనం ఒప్పుకుని మరి ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు కనికరించే దేవుడు. ఆయన రాక అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం మార్పు నొంది ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ ఆయన విడిపించి మనల్ని కాపాడే దేవుడు. పెంటకుప్పల మీద దీనిని లేవనెత్తే దేవుడు. మరి మనల్ని తలగా ఉంచే దేవుడు కానీ తోగ్గా ఉంచే దేవుడు కాదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మరి వాక్యమన్న మీరు నేను కూడా మరి ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక్కసారి దేవుని అద్భుతాన్ని చూసి మార్పు నొంది మరి తమకున్న పరిస్థితుల్లో, అక్షామంలో, ఇబ్బందుల్లో దేవుని వైపు తిరిగి దేవుని ద్వారా సహాయం పొందుకుని విడుదల పొందారు. అదే రీతిగా మనం కూడా దేవుడి ద్వారా సహాయం పొందుకుని విడుదల పొందే వాక్యం ఉన్న మీకు నాకు దేవుడు మెండుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తండ్రి తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలనైనా, పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. అవునైనా మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యమే అని నైనా వాక్యం ద్వారా తెలుసుకున్నాం ప్రభా. క్షామంతోనైనా ఎన్నో ఇబ్బందులు పడుతూ నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఇశ్రాయేల్ రాజుని సోమ్రోను పట్టణాన్ని విడిపించావు నైనా ఎంతో క్షామంతో బాధపడుతూ శత్రువులు ముట్టడి వేసి ఉన్నప్పుడు వారు తిరిగి నీ తట్టు తిరిగినప్పుడు నైనా వారికి ఇదిగోనైనా మీ యొక్క రక్షణ అనుగ్రహించావు శత్రువుల నుంచి విడిపించావు తండ్రి. వాళ్ళకి నిందకు ప్రతిగా రెట్టింపు గంతనిచ్చావు వాళ్ళ కన్నీటిని నాట్యంగా మార్చావు తండ్రి. వాళ్ళ దీనస్థితి నుంచి ఉన్న స్థితిలో నడిపించావు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఆనాడు మీరు ఈనాడు ఉన్నారు ప్రభా. ఆనాడు నీ వైపు తిరిగినైనా ఆశ్రయించినట్లుగా మేము కూడా మీ వైపు తిరిగినైనా మరి వాక్యమైన బిడ్డలు నేను కూడా మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు దయచేయండి. మీరు ఆకాశవతి మరొకసారి ఈ వాక్యం ద్వారా మేము ఉభయంలో కలుసుకునే పర్యంతరము మీ కృపగల రెక్కల చాటున భద్రంగా క్షేమంగా కాచి కాపాడండి. మేమందరం దిద్దుకుని సిద్ధపడి మేఘమెక్కే ధన్యత దయచేయండి.
ఆయన మీకు వందనాలు స్తోత్రం నైనా ఆయన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మా కొరకు అతి త్వరగా రానైనా యేసయ్య ప్రశస్తనామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.